ఏఎస్రావు నగర్ శంఖ కాలనీలో మా ఇంటికి చాలా దగ్గరలో స్వయంభుగా వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉందండి. ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా బాగా జరుగుతుంది అనమాట. సామూహిక కుంకుమార్చనలు, అర్చనలు చాలా బాగా జరుగుతున్నాయి. నిన్న శుక్రవారం కదా, వారాహి నవరాత్రుల్లో రెండో రోజు కావడంతో భక్తులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో ఈ పూజలన్నీ చేసుకున్నారనమాట. నిన్న శుక్రవారం కావటం, అది కూడా వారాహి నవరాత్రిలో రెండో రోజు కావటంతో నేను కూడా అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి సువాసినులందరూ చక్కగా వరుసగా కూర్చుని ఈ పూజలన్నీ చేసుకుంటుంటే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ క్లిప్పింగ్ తీసుకున్నానండి. మనం ఒక్కళ్ళమే ఇంట్లో చేసుకునే కంటే ఇలా 10 మందితో కలిసి చేసుకుంటే దాని ప్రతిఫలం చాలా ఎక్కువ రెట్లు వస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే ఏఎస్రావు నగర్లో శంఖ కాలనీలో ఉంటుందండి ఈ అమ్మవారి ఆలయము. స్వయంభుగా వెలిసారని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా గ్రామదేవతగా కొలుస్తూ ఉంటారనమాట అమ్మవారిని. ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారండి. ఆల్మోస్ట్ అన్ని పండుగలు, అన్ని ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతుంటాయి. ఈ ఆలయంలో మెయిన్ ప్రధాన అమ్మవారు వచ్చేసి చాముండేశ్వరి అమ్మవారు ప్రధాన ఆలయము. ఈ ఆలయంలో చాముండేశ్వరి అమ్మవారికి కుడి ప్రక్కన శివాలయం ఉంటుంది అనమాట, ఉపాలయము. అలాగే ఎడమ పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉంటారు. చాలా చాలా బాగుంటుందండి గుడి అయితే మాత్రం. ఇంకా ఎంట్రన్స్లో వచ్చేసి ఎడం వైపు గణపతి, కుడివైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకో కొంచెం ముందుకెళ్తే ఎడం వైపు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే కుడివైపు ఆంజనేయ స్వామి మనకి ఎంతో చక్కగా దర్శనమిస్తూ ఉంటారనమాట. ఈ ఆలయం యొక్క స్థల పురాణం అంతా కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీకాంత్ గారిని అడిగి మొత్తం అంతా తెలుసుకొని ఇక్కడ విశిష్టత ఏంటి, ఇక్కడ ఏ ఏ సందర్భాల్లో ఉత్సవాలు అవి బాగా ఘనంగా జరుగుతుంటాయి, ఈ విషయాలన్నీ కూడా మీతో త్వరలో షేర్ చేసుకుంటానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆషాఢ మాసంలో, అది కూడా వారాహి నవరాత్రులు జరుగుతుండగా మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం నాకు చాలా 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 సంతోషంగా ఉందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.